హలో గైస్, టీజీ ఏఎఫ్సెట్ 2026 అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఫాలో అయ్యేది 3 స్టెప్స్. స్టెప్ బై స్టెప్, 1 బై 1 ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే డిఫరెంట్ స్ట్రీమ్కి డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఫీజ్ అయితే ఉంది. సో ఫస్ట్ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇందులో వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ స్ట్రీమ్ ఆఫ్ బ్రాంచ్, లైక్ మీ ఇంటర్మీడియట్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఏ బోర్డ్ అయితే సెలెక్ట్ చేశారో, మీరు ఏ బోర్డ్ నుంచి అయితే ఇంటర్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్. అండ్ ఇమీడియట్లీ మీరు ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ మనం రావాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మనకి నేమ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి. అండ్ ఆల్టర్నేట్ నెంబర్, ఇంకొక నెంబర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. అండ్ అకార్డింగ్ టు స్ట్రీమ్, అంటే మనం ఇంటర్మీడియట్ స్ట్రీమ్ బట్టి అదే ఇంజనీరింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. అండ్ పేమెంట్ టైప్ వచ్చేసి ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు వచ్చేసి డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసిన కాబట్టి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక చెక్ బాక్స్లో టిక్ చేయాల్సింది. అండ్ ఇక్కడ మనం పే చేసే ఫీ డీటెయిల్స్ అయితే కనబడతాయి, ఫీ అమౌంట్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్, ఎస్ అని ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తుంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. డెబిట్ కార్డ్ మీద ఉన్న 16 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంది. సో ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ పే వితౌట్ సేవింగ్ ద కార్డ్. అండ్ ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెవర్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ చేసాను. అండ్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎటు లోడ్ కానీ ఏం చేయకండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనకు ఒక రెఫరెన్స్ ఐడిని అయితే ఇచ్చారు, ఇది కాపీ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడైతే మనకి స్టెప్ 1 అని కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 2 స్టెప్స్కి వెళ్దాం పదండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు స్టార్టింగ్లో అన్ని ఆప్షన్స్ ప్రీ అప్లైడ్, మన హాల్ టికెట్ నుంచి డైరెక్ట్ అయితే అప్లై అయిపోయి. ఇక్కడ ఇవన్నీ ఆప్షనల్, ఫిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కేటగిరీ తర్వాత క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఆప్షనల్, తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే, మీకు తగ్గట్టు ఏదైనా ఆప్షన్ ఉంటే చూస్ చేసుకోండి. నాన్ మైనారిటీ వాళ్ళు మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే, ఒకవేళ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఇప్పుడైతే యూజ్ అయితే లేదు దాంతో ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మీ అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అని ఫిల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉందో సెలెక్ట్ చేయాలి. అర్బన్ సిటీ అయితే అర్బన్ సెలెక్ట్ చేయండి. రూరల్ ఆప్షన్ ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే, ఒకవేళ విలేజ్ సైడ్ అయితే రూరల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వచ్చేసి ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఆర్ 10+2 స్టడీడ్ ఇన్. ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేయండి. అండ్ లేకపోతే మీకు తగినట్టు ఏ కాలేజ్ అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్, ఇది మనకు అవసరం లేదు. బ్రిడ్జ్ కోర్స్ చేసే వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఏ మీడియంలో చదువుతున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ కూడా కావాలి. దీనికి ఎస్ఎస్సీ డీటెయిల్స్ మీరు ఏ ప్లేస్లో చదివారు, లైక్ అర్బన్ సైడ్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి సెలెక్ట్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏ డిస్టిక్లో అయితే చదివారో సపరేట్గా ప్రతిదానికి, ఒకవేళ డిస్టిక్ టు డిస్టిక్ చేంజ్ అయితే మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే డిస్టిక్ అయితే అదే డిస్టిక్ సెలెక్ట్ చేయండి. అండ్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ మనకి లోకల్ ఏరియా ఆఫ్ దట్ ఈస్ తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేయండి. టెస్ట్ జోన్స్ వచ్చేసి మనం ఎగ్జామ్ రాసే సెంటర్ 3 ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 ప్రిఫరెన్సెస్ మీకు దగ్గరలో ఉన్న, మీకు నియర్ బై ఏరియాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత ఫాస్ట్గా మనకి నియర్ బై ఉన్న ప్రిఫరెన్సెస్ అయితే వస్తాయి. లేకపోతే నెక్స్ట్ స్లాట్స్ ఎక్కువైపోయి మనకి ప్రిఫరెన్సెస్ అయితే మనకు తగ్గినట్టు రాదు, లాస్ట్ ప్రిఫరెన్స్లో పడుతుంది. సో ఇట్లా 3 ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ 2026 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రీ అప్లైడ్ వాళ్ళ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంబంధించి ఫోటో ఐడి అండ్ సిగ్నేచర్ ఇమేజ్ అయితే డైరెక్ట్లీ డేటాబేస్ నుంచి ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రింట్ అయితే, నార్మల్గా వేరే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉన్న వాళ్ళు స్టాటిక్గా వాళ్ళు ఇమేజ్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇమేజ్ వచ్చేసి 50 KB అండ్ సిగ్నేచర్ ఇమేజ్ వచ్చేసి 30 KB సైజ్ బట్టి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సేవ్ చేసి
అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఒకసారి ప్రివ్యూ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ప్రివ్యూ అయితే చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఇన్ కేస్ ఎన్ని చేంజెస్ చేయాలనుకుంటే మాడిఫై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని ప్రివ్యూ చేసి మీరైతే సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని పెట్టుకోండి. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే స్టెప్ 3 ప్రాసెస్ అని కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్, ఎంసెట్ అప్లికేషన్ ఫామ్. అండ్ దీన్ని డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఒక కాపీ 2-3 కాపీస్ తీసేసి ఉంచుకోండి, ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో అంతే, అప్లికేషన్ రిగార్డింగ్ టీజీఏ ఎబ్సెట్ 2026 ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకోండి. మీకైతే దగ్గరలో టెస్ట్ జోన్స్ అయితే పడతాయి. మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ లేకపోతే ఐఆన్ డిస్టెన్స్లో మీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది.